ఎవడు అన్యాయం చేసినా కానీ మీ అందరికీ చెప్తా ఉన్నా, నేను రెడ్ బుక్ అన్నాను కానీ మీ ఇష్టం వచ్చిన బుక్లో పేరు రాసుకోండి. మీరు ఏ పుస్తకంలో పేరు రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం మనం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వడ్డీతో సహా, మళ్ళా చెప్తానా, వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, చేసిన వాళ్ళు మాత్రమే కాదు, వీళ్ళతో కుట్రలు పన్నుతూ చేయించిన వాళ్ళను కూడా, సప్త సముద్రాల అవతలున్నా కూడా, రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయినా కూడా అందరినీ తీసుకొస్తాం. తీసుకొని వచ్చి చట్టం ముందర నిలబెడతాం. అన్యాయం చేయడానికి కోసం వీళ్ళకు యూనిఫామ్ ఇవ్వాల, న్యాయంగా ధర్మంగా పాలన చేయడం కోసం యూనిఫామ్ ఇచ్చారు. మన హయాంలో ఎలా చేసాం మనం పాలన? మన హయాంలో ఆ రోజు ప్రజా వేదిక కోల్చడంతో మొదలైనటువంటిది. అలాగే 3 రాజధానులని మాయ చేసి అందరికీ ముంచేశాడు. అలాగే ప్రశ్నిస్తే ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి ఆ రోజు ఏర్పాటు చేశాడు. చెట్లు కూడా నరికేశాడు. బాదుడితో ధరలు పూర్తిగా పెంచేశాడు. అలాగే దళితులు తాలూకా డెడ్ బాడీలు డోర్ డెలివరీ చేసేటటువంటి నీచాతి పరిస్థితి మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాడు. బూతులతో అసెంబ్లీని భ్రష్టు పట్టించాడు. ఇక దోపిడీ విషయానికి వస్తే కేంద్ర నిధుల్లో దోపిడీ, గిరిజన నిధుల్లో దోపిడీ, ల్యాండ్లో దోపిడీ, శాండ్లో దోపిడీ, మైనింగ్లో దోపిడీ. ఎంత నీచ నికృష్ట ప్రభుత్వం కాకపోతే కల్తీ లిక్కర్ తయారు చేసి పేదవాళ్ళతో తాగించి వేల కుటుంబాలని పెద్ద దిక్కు లేకుండా చేసి వేల కోట్ల రూపాయలు దోచుకొని మళ్ళీ తిరిగి అదే లిక్కర్ మీద ఆ రోజు అప్పు కూడా సంపాదించుకోవాలన్నటువంటి అత్యంత దుర్మార్గుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అనేది కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తున్నాను. అయినా సరే అన్ని అరాచకాలకు పాల్పడి అన్ని కార్యక్రమాలు చేసినా ఆయనకి అహం తగ్గలేదు, ఆయనకి కక్ష తీరలేదు. అందుకనే జరగరానిది కూడా చేశాడు. ఎవరు ఊహించలేనిది నిప్పు మీద చెయ్యవేశాడు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వాన్ని ప్రశ్నించే విధంగా అక్రమ కేసు పెట్టి 56 రోజులు జైల్లో పెట్టించాడు. అది ఆయన చేసినటువంటి అతి పెద్ద తప్పు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా నువ్వు అరెస్ట్ చేశావు. ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళే కదులుతారనుకొని నువ్వు అరెస్ట్ చేశావు. కానీ చంద్రన్న మీద చెయ్యవేసిన తర్వాత 70 దేశాలలో లక్షల మంది కార్యకర్తలు తెలుగు జాతి అంతా కూడా కదలి వచ్చి ఆయన తెలుగుదేశం నాయకుడు కాదు, తెలుగు జాతికి నాయకుడని దేశానికి ప్రపంచానికే నిరూపించింది మన తెలుగు జాతి అనేది కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఆ దెబ్బతో మట్టి కరిచి మీ అందరి తాలూకా సహకారం, మీ అందరి పోరాటంతో 2024 ఎన్నికల్లో ఊహకు అందని విధంగా 94% స్ట్రైక్ రేటుతో ఒకే ఒక్క ప్రభుత్వం ఈ దేశంలో గెలిచింది. అది మన కూటమి ప్రభుత్వం. దానికి కార్యకర్తలకి, పైనున్నటువంటి నాయకులకి అందరికీ కూడా ఎన్నో కేసులు పెట్టుకొని కుటుంబాలను పోగొట్టుకొని ఎన్నో త్యాగాలు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మహానాడు వేదిక ద్వారా అందరికీ పాదాభివందనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. అయితే మనం అనుకున్నటువంటి లక్ష్యం సాధించాం, ప్రభుత్వం ఏర్పాటు చేశాం. కానీ ఇంతటితో ఆగిపోయే ప్రయాణం కాదు తెలుగుదేశం పార్టీది. 43 సంవత్సరాల చరిత్ర అంటున్నాం, అంతటితో సాటిస్ఫై అవ్వలేదు. 40 సంవత్సరాల మరొక చరిత్రకు మనం నాంది పలకాలి. అది మన యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆలోచన. ఆయన ఆధ్వర్యంలో 6 శాసనాలు ఈ మహానాడు ద్వారా మనకు పరిచయం చేశారు. యువశక్తికి మళ్ళీ పిలుపునిస్తున్నా. ఆ రోజు యువశక్తి అంతా భయంతో జగన్ పరిపాలనలో ఉంటే ఆ రోజు ఎవరు కూడా మాట్లాడడానికి ఎవరు కూడా ముందుకు రాని సమయంలో ఒక యువకుడు బాధ్యత తీసుకున్నాడు. రాష్ట్రం కోసం, మన జాతి కోసం, మన యువత కోసం వాళ్ళ గలం ముందుకు రాపోయినా ముందు నా గలాన్ని తోడు చేస్తానని యువగలంతో అడుగులు వేసుకుంటూ కర్రలు పెట్టినా, గోడలు నిర్మించినా, కుర్చీలు నాగినా, వేదికలు కూర్చినా మడం తిప్పనటువంటి పౌరుషంతో యువగలం 3000 కిలోమీటర్లు దేశ రాజకీయ చరిత్రలో ఆ వయసులో యువ నాయకుడిగా ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పాదయాత్ర మన లోకేష్ అన్న గారు చేసి యువతలో సరికొత్త స్ఫూర్తి నింపాడు. కొత్తగా యువకులకు అందరికీ కూడా రాజకీయాల్లో రావడానికి ఆసక్తి చూశారు.
యువగలం చూస్తే తెలియనటువంటి ఒక స్ఫూర్తి, మేము కూడా రాజకీయాల్లోకి రావాలి, తప్పు మీద మేము ప్రశ్నించాలి అన్న లోకేష్ అన్నగారితో మేము కూడా నడవాలని ఆయనతో పాటు సంకల్పం జోడించి అన్నగారి యువగలం యాత్ర చరిత్ర తిరగ రాసే యాత్రగా యువకులందరూ కూడా ముందుకు వచ్చి నడిపించారు. అటువంటి నాయకుడు, యువ నాయకుడు ఈరోజు ప్రజలు నచ్చినటువంటి నాయకుడిగా ఎదిగాడు, ప్రధాని మెచ్చినటువంటి నాయకుడిగా ఎదిగాడు మన నారా లోకేష్ గారు. ఆయన దగ్గర పనిచేయడం నాకు ఎంతో గర్వంగా ఉందనేది కూడా తెలియజేస్తున్నాను. మరొక విషయం కూడా చెప్పాలనంటే, మంగళగిరిలో ఓడిపోతే అందరూ కూడా ఇంకెక్కడ ఎందుకండి వేరే దగ్గరికి వెళ్ళాలనంటే, అలాంటి నాయకుడు, అలాంటి కుటుంబం, అలాంటి పార్టీ నాది కాదు, ఎక్కడ ఓడిపోయానో అక్కడ వడ్డీతో సహా ఓట్లు వేయించి గెలిపిస్తానని 91,413 ఓట్లతో అజారిటీ సాధించి గెలిచినటువంటి యువ నాయకుడు మన లోకేష్ అన్న గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన యువగలంతో ఏ స్ఫూర్తినైతే అందించాడో పార్టీకి, కానీ ఆ స్ఫూర్తితో మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఎంతోమంది 60 మందికి పైగా యువకుల్ని ఈరోజు ఎమ్మెల్యేలుగా తయారు చేశారు. ఎంతో కాలం నుంచి చూస్తున్న యువకులు ఎప్పుడు వస్తారని లోకేష్ అన్నగారి తాలూకు అడుగులతో పార్టీలో కూడా ఈరోజు యువత పెద్ద ఎత్తున, దేశంలో పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ 16 మంది ఎంపీలు, అన్నిటికంటే చిన్న వయసులో ఉన్నటువంటి పార్టీ, యంగెస్ట్ పార్టీ ఇన్ పార్లమెంట్ మన తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తున్నాను. పెద్ద పెద్ద పార్టీలు ఆలోచిస్తున్నాయి యువతను ఎలా తీసుకొని రావాలని, వాళ్ళకి ఆదర్శంగా తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకొని వచ్చింది.